వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఇంట్లో ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు సోఫా అండ్ బెడ్ యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్. కానీ ఈ సోఫా అండ్ బెడ్ అనేది మనకి 2000 నుండి అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. సింగిల్ కావాలంటే సింగిల్, డబల్ కావాలంటే డబుల్, త్రిబుల్ కావాలంటే త్రిబుల్, ఏ సైజ్ అయినా మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇలా నైట్ టైంలో బెడ్గా యూజ్ చేసుకొని మార్నింగ్ టైంలో ఇది బెడ్ సోఫా లాగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకా ఈ పిల్లో ఉంది కదా, పిల్లో కూడా ఫోల్డింగ్ చేసుకొని కింద పెట్టుకోవచ్చు, లేదనుకోండి సోఫా పైన పిల్లో లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ అల్మారా అయితే 100% మన హోమ్కి అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. సింగిల్ పీసెస్ అయితే వస్తాయి. ఈ సింగిల్ పీసెస్ అనేవి ఫోల్డింగ్ అయ్యి అయితే ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక బాక్స్ అయితే రెడీ అవుతుంది. ఇలా 1 by 1 సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి మనకి ఎక్కడైతే హ్యాండిల్ ఉంటుందో అక్కడ లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. లాక్ చేసుకొని కింద 4 టైర్స్ కూడా ఉంటాయి. 4 టైర్స్ని కూడా మనం లాక్ చేసుకోవచ్చు. ఇలా బెడ్రూమ్లో పెట్టుకుంటే క్లాత్స్ అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది. అండ్ 2 బాక్సెస్ యూజ్ చేస్తే పైన ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు కలర్స్ కూడా చూపిస్తాను. సోఫా పైన కవర్స్ విషయానికి వచ్చేస్తే నార్మల్గా మనం కవర్స్ వేసినప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా, అలా కదలకుండా ఉండాలి అంటే ఇలాంటి ఎలాస్టిక్ సోఫా కవర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క పిల్లోకి ఒక్కొక్క కవర్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. కంప్లీట్గా రాకుండా ఆఫ్ వరకే వచ్చేస్తుంది. ఇలాంటి సోఫా కవర్స్ కూడా మీరు కొనాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఆజియో, ఆలీబాబా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో ఎలాస్టిక్ సోఫా కవర్స్ అని సెర్చ్ చేశారనుకోండి మీకు వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా నీట్గా అనిపిస్తుంది కదా వేసిన తర్వాత. హోమ్ క్లీన్ చేయడానికి నార్మల్గా హోమ్ క్లీనింగ్ మాప్స్ కానీ లేదనుకోండి ఇంకా మనం క్లాత్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. చూడండి, ఇట్లా మనం చిన్న బాస్కెట్ కూడా వస్తుంది. బాస్కెట్లో వాటర్ పోసిన తర్వాత హెయిర్ ఏమైనా, ఇప్పుడు ఇల్లు తుడిచేటప్పుడు ఎక్కువగా హెయిర్ అనేది పడుతూ ఉంటుంది కదా, ఇంట్లోనే ఎక్కువ జడలు వేసుకోవడం, హెయిర్ దువ్వుకోవడం అనేది చేస్తూ ఉండడం వల్ల హెయిర్ అనేది ఇంట్లోనే ఉండిపోతుంది. ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా అయిపోయింది. వితిన్ సెకండ్లలో కూడా మనకి ఫ్లోర్ అనేది మొత్తం డ్రై అయిపోతుంది. అంతేకాకుండా ఇది రొటేట్ కావడం వల్ల కార్నర్స్లో సోఫా కింద, బెడ్ కింద, ఇంకా బీరువా కింద, ఫ్రిడ్జ్ కింద ఎక్కడైనా కానీ ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు టైల్స్ పైన క్లీన్ చేసుకోవచ్చు, వుడ్ పైన కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే వేరే కంట్రీలో ఎక్కువగా వుడ్ యూజ్ చేస్తారు కదా, వుడ్ పైన కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది 100% అయితే యూజ్ అవుతుంది. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా హోమ్ క్లీనింగ్ మాపే. నాకు ఈ మాప్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. దీనికి పెద్ద బాస్కెట్ అయితే వచ్చేసింది. ఈ మాప్ అనేది ఇలా చూడండి, వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ని ఇలా మనం పైనుంచి కిందకి ప్రెస్ చేసామనుకోండి, అందులో ఉన్న స్పాంజ్లో ఉన్న వాటర్ మొత్తం కింద అయితే పోతాయి. ఒకవేళ ఇన్ కేస్ కింద ఎక్కువగా వాటర్ ఉన్నాయి, సోప్ వాటర్ కానీ ఏదైనా మిల్క్ పడిపోయినప్పుడు మిల్క్ తీయాలి అనుకుంటే మాత్రం ఈ మాప్తో కనుక మనం తీసేసామనుకోండి చాలా ఫాస్ట్గా స్పాంజ్ ఉండడం వల్ల అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మిల్క్ కింద పడిపోతే దాన్ని తుడిస్తే మిల్క్ స్మెల్ వచ్చేసి చాలా ఇరిటేషన్ కూడా వస్తుంది కదా. ఈ మాప్తో కనుక మనం క్లీన్ చేసామనుకోండి స్మెల్ కూడా రాదు. అండ్ ఇంకా దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్. ఈ మాప్ చాలా పెద్దగా ఉంటుంది, దానికి తగ్గట్టుగా బాస్కెట్ కూడా ఉంటుంది. దీనికి ఎక్స్ట్రాగా 2 స్పాంజ్ మాప్స్ కూడా ఇస్తారు. అవి మనకి పాడైపోయినప్పుడు రీయూజ్ చేసుకోవడానికి. దీంట్లో ఇంకొక మాప్ అయితే చూపిస్తాను. అండ్ ఈ హోమ్ క్లీనింగ్ మాప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది రెయిన్బో మాప్ అని మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబా దేంట్లో అయినా కానీ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది రెయిన్బో హోమ్ క్లీనింగ్ మాప్ అనేసి. ఈ మాప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి 5 కలర్స్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కలర్స్ని బట్టి మనం రెయిన్బో హోమ్ క్లీనింగ్ మాప్ అనేసి సెర్చ్ చేసుకోవాలి. అండ్ ఇంకా వాటర్ ఉంటే ఇట్లా పైనుండి కిందికి ప్రెస్ చేయగానే ఈ మాప్ అనేది క్లీన్ అయిపోతుంది. ఇంకా క్లీన్ చేయడానికి మాప్ ఉంటుంది కదా, అది బిగ్ సైజ్ ఉంటుంది. దీంట్లో లిక్విడ్ వేసేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇల్లు ఊడ్చడానికి, తుడ్చడానికి 2 in 1గా పనిచేసే ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది చాలా యూజ్ అనిపించింది. ఎంత డస్ట్ ఉన్నా కానీ వితిన్ సెకండ్లలో ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు. ఎంత క్లీన్ అవుతుందంటే మనము 2-3 టైమ్స్ హోమ్ క్లీన్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో ఈ మాప్తో హోమ్ క్లీన్ చేస్తే 1 టైంకి అంత క్లీన్ అయితే అవుతుంది. వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్, ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా టూర్స్ కానీ ట్రావెల్స్ కానీ వెళ్ళినప్పుడు వర్షాకాలంలో వెళ్ళినాం అనుకోండి, మనం ఎప్పుడైనా బయట వెళ్ళేటప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, లోపల ఉన్న ఏ క్లాత్స్ కానీ ఇంకేవైనా కానీ అంటే
నానిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ కనుక తీసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ ఓపెన్ చేసిన తర్వాత చాలా ఎక్కువగా క్లాత్స్ అయితే ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా దీనికైతే డిఫరెంట్ జిప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా. ఇంకా జిప్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ టూర్స్ ట్రావెల్స్ వెళ్ళే వాళ్ళైతే ఇలాంటి బ్యాగ్స్ తీసుకుంటే చాలా బెటర్. దీంట్లో ఇంకా వెరైటీ కూడా ఉంది. ఇది చూడండి, ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ ఏంటంటే మనకు పట్టుకోవడానికి హ్యాండిల్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది కదా. ఇంకా ఓపెన్ చేస్తే ఇది ఎలా ఉంటుందో అని మనకి టెన్షన్ కూడా అవసరం లేదు. ఇక్కడ జిప్స్ అయితే 3 ఆర్ లోపల కూడా 2 ఆర్ 3 ఎక్స్ట్రా జిప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది కూడా వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది. మళ్ళీ మనకి చిన్నగా హ్యాండిల్ లాగా కాకుండా పెద్దగా పెంచుకోవడానికి కూడా బెల్ట్ అనేది సపరేట్గా అయితే వచ్చేస్తుంది. ఆ బెల్ట్ పెట్టేసుకుంటే మనకి సపరేట్గా హ్యాండ్ అనేది వేసుకోవడానికి అయితే ఉంటుంది. నార్మల్గా హ్యాండ్లో పట్టుకోవడానికి భుజానికి వేసుకోవడానికి ఈ బ్యాగ్ అనేది సూపర్గా అయితే ఉంది. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇందులోనే ఇంకో డిఫరెంట్ వెరైటీ బ్యాగ్ అయితే చూడండి. ఈ బ్యాగ్ అయితే సైడ్కి అయితే జిప్స్ ఉంటాయి. సైడ్ మొబైల్ పెట్టుకోవడానికి, మనీ పెట్టుకోవడానికి. సో మ్యాక్సిమం అయితే మనం ఫ్రంట్ సైడ్లో మనీ కానీ మొబైల్స్ కానీ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం హడావిడిలో పోయేటప్పుడు బ్యాగ్ని ఎవరు టచ్ చేసినా అంతగా పట్టించుకోము. అలాగే దొంగతనం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా లోపల సైడ్ పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. మనం క్లోజ్ చేయడం కూడా చాలా బెస్ట్. జిప్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. అంటే ఇట్లా గట్టిగా ఉండడం అలాంటిది అయితే జరగదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్మాల్ ఐరన్ బాక్స్. ఈ ఐరన్ బాక్స్ అయితే చూడండి, పైన మనం వాటర్ అయితే పోసిన తర్వాత వాటర్ పోస్తే స్ప్రే అనేది అయితే వచ్చేస్తుంది. నార్మల్ ఐరన్ బాక్స్కి మనం స్ప్రే చేయాలి అంటే వాటర్తో మనం హ్యాండ్తో ఇట్లా వాటర్ చిలకరిస్తూ ఉంటాం కదా, అలా కాదు. ఈ ఐరన్ బాక్స్ అనేది మనం వాటర్ పోస్తే స్ప్రే వచ్చేస్తుంది. వితిన్ సెకండ్లలో ఎంత ముడతగా ఉన్న క్లాత్స్ అయినా కానీ ఈజీగా ఐరన్ అయితే చేసుకోవచ్చు. నాకు ఈ ఐరన్ బాక్స్ అయితే చాలా సింపుల్గా అండ్ యూస్ఫుల్ అనిపించింది. అంతేకాకుండా మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఐరన్ చేసుకున్న బట్టలు లేవనుకోండి, మనతో పాటు తీసుకెళ్తే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రష్ అనేది 100% యూజ్ ఉంటుంది. బ్రష్ని ఎందుకు యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ బ్రష్ నైఫ్స్ క్లీన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి చూడండి నైఫ్ అనేది ఫింగర్ కట్ అవుతూ ఉంటుంది. అలా కట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి బ్రష్ కనుక తీసుకొని నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, స్పూన్స్ కానీ, సో ఏమున్నా కానీ ఈజీగా సింపుల్గా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ బ్రష్ అయితే సూపర్ అనిపించింది. కిచెన్కి ఖచ్చితంగా అవసరం అయితే ఉంటుంది. మీరు మర్చిపోకుండా ఈ బ్రష్ అయితే తీసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న బ్రష్ ఉంటుంది. ఇంకా ఏమైనా స్పూన్స్ హోల్స్ ఉన్నాయి క్లీన్ చేయాలి అనుకుంటే దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నైఫ్ షార్ప్ చేసుకునేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హోమ్ క్లీనింగ్లో ఇది ఒకటైతే ఖచ్చితంగా అయితే ఉంటుంది. కిచెన్ క్లీనింగ్లో సింక్ దగ్గర మనం గిన్నెలు తోమేటప్పుడు ఎక్కువగా స్పాంజెస్ బ్రషెస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాంటి లిక్విడ్ బ్రషెస్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అనేది లిక్విడ్ వేసేసుకొని క్యాప్ పెట్టిన తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేసాం అనుకోండి లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఈ బ్రష్తో లిక్విడ్ తీసేసుకొని మనం ఎక్కువ హ్యాండ్ యూజ్ చేయకుండానే గిన్నెలు అయితే ఈజీగా అయితే మనం తోమొచ్చు. అంతేకాకుండా ఎంత మాడిపోయినా కానీ ఈ బ్రష్తో సింపుల్గా వితిన్ సెకండ్స్లలో ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసిన తర్వాత పైన బటన్ ఉందిగా ప్రెస్ చేస్తే ఈ బ్రష్ అనేది డస్ట్బిన్లో అయితే వేయొచ్చు. చూసారు కదా, ఈరోజు ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.